వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తమ కాలం కంటే ముందుండే వాళ్లను దార్శనికులు అంటాం. జీవిత కాలంలోనే అందరి అభిమానం చూడగొరగలిగిన వారు వాళ్లను అగ్రనాయకులు అంటాం. సవాళ్లు సమరాలలో ముందుండే వాళ్లను సాహసికులు అంటాం. ధన ప్రాణాలను తృణప్రాణంగా అర్పించగలిగినటువంటి వాళ్లను త్యాగులు అంటాం. చేయవలసిందేమిటో ఎందుకో స్పష్టంగా చెప్పగల వాళ్లను సిద్ధాంతకారులు అంటాం. ఇందులో ప్రతి నిర్వచనము భగత్ సింగ్కు వర్తిస్తుంది. భగత్ సింగ్ అంటే శాండర్స్ అంటే హత్య, పార్లమెంటులో బాంబు ప్రయోగం, ధైర్యంగా ఉరికంబం ఎక్కడం గుర్తుకు రావచ్చు. నిజానికి నెత్తి మీద టోపీతో మన మనసుల్లో స్థిరపడిన భగత్ సింగ్ ఇమేజ్ కన్నా ఆయన ఉజ్వల జీవితం ఎన్నో రెట్లు విశిష్టమైనది, విప్లవాత్మకమైనది. ఆయన సమరశీల జీవితం, సమగ్ర అవగాహన, సంయమనం నిండిన ఆచరణ ఆ కాలానికి అనితర సాధ్యమైనవి. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్ గుర్తులను 1931 మార్చి 23నే ఉరితీసింది బ్రిటిష్ ప్రభుత్వం. అప్పటికి వారికి 23 ఏళ్లు మాత్రమే. ఆ బలిదానం దాదాపు 100 ఏళ్లైనా ఇప్పటికీ ఆ వీరుల పేర్లు ప్రజలను ఉత్తేజపరుస్తూనే ఉన్నాయి. అవిభక్త పంజాబ్లోని ఫైసలాబాద్ జిల్లాలో 1907 సెప్టెంబర్ 27న కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించారు. ఆయన తండ్రి, పినతండ్రి కూడా స్వతంత్రోద్యమంతో సంబంధం ఉన్నవారే. ఇక సుఖ్దేవ్ కూడా పంజాబ్లోని లుధియానా సమీపంలో రామ్లాల్ థాపర్, రాల్లీదేవిలకు 1907 మే 15న జన్మించారు. పూణేలో 1908 ఆగస్టు 24న పుట్టిన రాజ్గురు తండ్రి హరినారాయణ అతని బాల్యంలోనే చనిపోగా తల్లి పార్వతీదేవి పెద్ద కుమారుడు దినకర్ సాయంతో అతన్ని పెంచి పెద్ద చేసింది. స్వతంత్రోద్యమ ప్రభావంతో వీరంతా చిన్నప్పుడే చైతన్యవంతమైన భావాలు అలవర్చుకున్నారు. వారిని అర్థం చేసుకోవాలంటే స్వతంత్రోద్యమ క్రమాన్ని పరిశీలించాలి. ఇప్పటికీ వర్తించే పాఠాలు తీసుకోవాలి. దక్షిణాఫ్రికాలో వివక్షతకు వ్యతిరేకంగా సత్యాగ్రహం నడిపిన అనుభవం గడించిన గాంధీజీ 1915లో స్వదేశానికి తిరిగొచ్చారు. రైతులు, కార్మికుల కొన్ని సమస్యలపైన సత్యాగ్రహాలు చేసి ఫలితాలు సాధించారు. అవి ప్రజలను చేరువ చేశాయి. అలాంటి స్థితిలో నిరంకుశ రౌలట చట్టాన్ని వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ సందర్భంగానే 1919 ఏప్రిల్ 17న పరమ దుర్మార్గమైన జలియన్ వాలాబాగ్ మారణ హోమం జరిగింది. దీనిపై తీవ్ర నిరసన రగులుతోంది. అదే ఏడాది నవంబర్లో టర్కీలో ఖలీఫాను కూలదోయడం ముస్లింలకు చాలా ఆగ్రహం కలిగించడంతో గాంధీజీ ఖిలాఫత్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆ ఉద్యమంలో మొదటిసారిగా హిందూ ముస్లింలు భుజం భుజం కలిపి పాల్గొన్నారు. 1922 నవంబర్లో వేల్స్ యువరాజుకు రాకకు నిరసన కార్యక్రమాలపై జరిగినటువంటి కాల్పుల్లో 3 మృతి చెందారు. దానిపై పెద్ద ఎత్తున సత్యాగ్రహోద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చారు. ఆ పోరాటం సందర్భంలో చౌరీ చౌరాలో పోలీసుల దుర్మార్గాలపై ఆగ్రహించిన రైతులు వారిని సజీవ దహనం చేశారనే కారణంగా గాంధీజీ ఉద్యమాన్ని హఠాత్తుగా విరమించడం ప్రజలను నిరుత్సాహానికి గురిచేసింది. నిరుత్సాహాన్ని సాకుగా చూపి మిత్రవాదులు బ్రిటిష్ ప్రభుత్వ రాయితీలు ఉపయోగించుకోవాలంటూ స్వరాజ్య పార్టీగా ఏర్పడ్డారు. దాన్ని ఆమోదించలేని యువకులు అనేక మంది విప్లవ మార్గం వైపు ఆకర్షితులయ్యారు. పంతొమ్మిది 1924లో అలాంటి వారు కాన్పూర్లో సమావేశమై హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీని స్థాపించారు. 1925 ఆగస్టులో కాకోరి దగ్గర రైలును నిలిపివేసి సంపద కొల్లగొట్టారు. అందులో పాల్గొన్న 4గురిని ఉరితీయగా 17 మంది యావజ్జీవ శిక్షకు గురయ్యారు. ఒక్క చంద్రశేఖర్ ఆజాద్ మాత్రం తప్పించుకోగలిగారు. 1920-25లోనే దేశంలో కమ్యూనిస్టు ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. కాంగ్రెస్ నాయకత్వం ప్రజల సమరశీలతకు తగినట్లు స్పందించని స్థితిలో మతతత్వ శక్తులు చెలరేగాయి. ముస్లిం లీగ్, హిందూ మహాసభ ప్రజల ఐక్యతకు గండికొట్టాయి. వీటన్నిటిపైన భగత్ సింగ్ పరిశీలన జరుపుతూనే ఉన్నారు. 1928 నాటికి కాంగ్రెస్ మళ్లీ పన్నుల నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చింది. అదే అక్టోబర్లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, శివవర్మ, సుఖ్దేవ్ తదితరుల నాయకత్వాన ఏర్పడింది. పేరు మార్పు కూడా భగత్ సింగ్ సూచనపైనే జరిగింది. మత రాజకీయాలతో ఏమాత్రం ప్రమేయం ఉండరాదని తొలి విధానాల్లోనే స్పష్టం చేశారు. భగత్ సింగ్కు దేశ స్వాతంత్రం అధికార మార్పిడితోనే పూర్తి కాదని బాగా తెలుసు. దానికోసం పోరాడేందుకు అహింసను మంత్రంగా వల్లించడము మార్గం కాదు. అలా అని ఆయన వ్యక్తిగత హింసకే పట్టం కట్టాలని అనుకోలేదు. అతి చిన్న వయసులోనే అపారమైన అధ్యయనం చేసిన ఆయన భారత ప్రజల విమోచనకు సోషలిజమే మార్గమన్న అవగాహనకు వచ్చారు.
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీగా ఏర్పరిచారు. అక్టోబర్ విప్లవానికి స్వాగతం పలికారు. అక్కడ లెనిన్ అనుసరించిన రాజకీయ వ్యూహాలను లోతుగా అధ్యయనం చేశారు. అందుకు విప్లవానికి అంకితమైన కార్యకర్తలు ఉండాలని ప్రతిపాదించారు. భారత కమ్యూనిస్టు పార్టీ కూడా బలపడని రోజుల్లోనే భగత్ సింగ్ అంతటి పరిపక్వత ప్రదర్శించడం అపూర్వమే అని చెప్పాలి. హెచ్ఎస్ఆర్ఏ ఏర్పడిన మరుసటి నెలలోనే అంటే 1928 అక్టోబర్లో సైమన్ కమిషన్ పర్యటనకు నిరసనగా దేశమంతటా సైమన్ గో బ్యాక్ ఉద్యమం నడిచింది. లాహోర్లో ఆ ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న లాలా లజపత్ రాయ్పై పోలీసులు క్రూరంగా లాఠీచార్జికి పాల్పడ్డారు. లాలాజీ భగత్ సింగ్కు రాజకీయ గురువు కూడా. ఆ దెబ్బలతో ఆయన కొద్ది రోజుల్లోనే చనిపోవడం వారిని ఆగ్రహ జ్వాలలకు గురిచేసింది. లాఠీచార్జికి కారకుడైన శాండర్స్ను భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు చంపేశారు. ఒక వ్యక్తిని చంపాల్సి వచ్చినందుకు బాధపడుతున్న అమానుషాన్ని ప్రతిఘటించేందుకు చంపాల్సి వచ్చిందని పోస్టర్ కూడా వేశారు. తర్వాత ఘట్టం పార్లమెంటుపై బాంబు దాడి. ప్రజా భద్రతా చట్టం, పారిశ్రామిక వ్యవహారాల చట్టం రెండు ప్రజల ఉద్యమాన్ని అణిచివేయడానికి వచ్చాయి. వాటికి నిరసనగా భగత్ సింగ్ పార్లమెంటులో బాంబులు విసిరాలని ప్రతిపాదించడమే కాక అందుకు తానే వెళ్తానని పట్టుబట్టాడు. బాంబులు వేశాక దొరికిపోయి తమ భావాలు లోకానికి చాటాలని నిర్ణయించుకున్నారు గనుక ఆ పనికి ఆయన్ను పంపడానికి సహచరులు ఒప్పుకోలేదు. చంద్రశేఖర్ ఆజాద్ వచ్చాక ఆయన సహాయంతో మరోసారి చర్చ చేయించి తనే వెళ్లేలా నిర్ణయం మార్పించాడు. పార్లమెంటులో అమాయకులకు, ముఖ్యంగా భారతీయులకు ప్రాణనష్టం జరగకూడదనే ఉద్దేశంతో పొగ బాంబులు మాత్రమే తీసుకెళ్లాడు. వాటిని విసిరి కలకలం సృష్టించిన తర్వాత కరపత్రాలు విసిరి పారిపోవడానికి అవకాశం ఉన్నా విప్లవం వర్ధిల్లాలి అని నినదిస్తూ అనుకున్న ప్రకారమే దొరికిపోయాడు. ఆపై కోర్టులో తన చర్యను సమర్థించుకుంటూ తాము ప్రాణాలకు చాలా విలువిస్తామని, అనవసరంగా చంపబోమని స్పష్టీకరించాడు. విప్లవానికి ఆధారం ప్రజాబలమేనని చాటి చెప్పాడు. కొద్ది కాలం తప్ప తానెప్పుడూ టెర్రరిస్టుగా లేనని ప్రకటించాడు. ఇప్పుడు దేశంలో మనం చూస్తున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో భగత్ సింగ్ నాడే చెప్పిన ఈ పాఠాలు ఎంతైనా విలువైనవి. త్యాగం, సాహసం రెండు రకాలని అంటూ ఉరికంబం ఎక్కడం కంటే చివరి వరకు ప్రజల కోసం పనిచేయడంలోనే అత్యధిక త్యాగం ఉందని చెప్పడం ఆయన నమ్రతకు, వాస్తవికతకు నిదర్శనం. తనను ఉరితీస్తారని తెలిసిన తర్వాత కూడా పుస్తకాలు ఆపకుండా చదవడమే కాదు, ఫలానా గ్రంథాలయంలో ఫలానా పుస్తకం దొరుకుతుంది తెచ్చిపెట్టమని మిత్రులకు ఉత్తరం రాయడం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంత దృఢమైందో అర్థమవుతుంది. జైలు సూపరింటెండెంట్ ఒకసారి సహచరులకు చివరిసారిగా భగత్ సింగ్ను కలుసుకునే అవకాశం కలిగించారు. వారిలో ఒకరైన జయదేవ్ కపూర్, సర్దార్, నీవు చనిపోవడానికి ఇక సిద్ధంగా ఉన్నావు, ఇందుకు నీవేమీ విచారించడం లేదా అని అడిగితే దానికి ఆయన బిగ్గరగా నవ్వి, విప్లవ పథంలో అడుగుపెట్టినప్పుడే నా ప్రాణాలు అర్పించి దేశమంతటా ఇంక్విలాబ్ జిందాబాద్, విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని వ్యాపింపచేయగలిగితే జీవితం ధన్యమైపోయిందనుకున్నాను. ఈనాడు జైలు గదిలో కూర్చున్నప్పటికీ కోట్లాది మన ప్రజల నుండి వెలువడుతున్న ఆ నినాదాన్ని వినగలుగుతున్నాను. ఈ నినాదం స్వాతంత్ర సంగ్రామాన్ని ఉద్దీపింపజేసే శక్తిగా, సామ్రాజ్యవాదులను చివరి వరకు దెబ్బతీస్తూనే ఉంటుందనే నమ్మకం నాకుంది. ఇంత చిన్న జీవితానికి ఇంతకన్నా మరేం కావాలి అన్నాడు. ఆయనతో పాటు సుఖదేవ్, రాజ్గురు ఉరికంబాలెక్కగా వారికి ఎంతో ప్రియమైన చంద్రశేఖర్ ఆజాద్ కొంతకాలం తర్వాత పోరాటంలో మరణించారు. 1931 మార్చిలో కుదిరిన గాంధీ ఇర్విన్ ఒడంబడిక ప్రకారం రాజకీయ ఖైదీలు విడుదల చేయబడ్డారు. కానీ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుల ఉరిశిక్ష రద్దుపై గాంధీజీ పట్టుబట్టకపోవడం ప్రజలకు చాలా ఆగ్రహం కలిగించింది. ఇప్పటికీ ఆ అసంతృప్తి కొనసాగుతూనే ఉంది. వారిని రహస్యంగా ఉరితీశారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆ మృతదేహాలను కూడా ఇచ్చేందుకు జంకింది. సట్లెజ్ నదీ తీరంలో వారి సమాధులు నిర్మించబడ్డాయి. భాస్వరాన్ని నదిలో నిల్వ చేసినట్లు ఈ విప్లవకారుల సమాధులు నదిలో కట్టారని ఆరుద్ర కవిత రాశారు. భారతీయులందరి హృదయాలలో భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురులు విప్లవాత్మక ప్రతీకగా నిలిచిపోయారు. నాటి వారి సహచరుల్లో చాలామంది తర్వాతి కాలంలో కమ్యూనిస్టులయ్యారు. రాజమండ్రి జైల్లో పుచ్చలపల్లి సుందరయ్య వారిని కలుసుకొని ప్రేరణ పొందారు. ఆ బృందంలోని అజయ్ ఘోష్ తర్వాత ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కాగా, శివవర్మ వంటి వారు సిపిఐఎంలో కీలక పాత్ర పోషించారు. ఆ విధంగా తమ మిత్రుడి ఆశయాలు నిజం చేస్తూ ప్రజా ఉద్యమాలలో మమేకమయ్యారు. ఇప్పటికీ భగత్ సింగ్ బృందాన్ని తలుచుకుంటేనే విప్లవోత్తేజం మదిలో నిండుతుంది. స్వతంత్రోద్యమ క్రమంలో వచ్చిన నినాదాలన్నింటిలోకి సంపూర్ణమైంది
ఇంకా సాధించవలసింది అదే. ఇంక్విలాబ్ జిందాబాద్.